మరి పేదల హాస్పిటల్ కూడా అంత రిచ్గా నిర్మించాం సార్. మీరు పలాసలో ఒక హాస్పిటల్ చూడండి సార్. దీంట్లో ఈ హాస్పిటల్కి సంబంధించి మీకు కనపడదు 3 ఏసీలు ఉన్నాయి ఒకే రూమ్ లో. ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చాలా రిచ్ గా నిర్మించారు. బిల్డింగ్లు చూడండి, అక్కడ కూడా మీకు అంత గ్రీనరీ అన్ని బాగా రిచ్ గా. మరి ఇవన్నీ చూపించాలి కదా, కడుతున్న పోర్టుల్ని, లేదంటే ఈ జగన్ మహల్ బాత్రూములు ఫోటోలు పెట్టి, పార్క్ హయత్ హోటల్ వాళ్ళు ఉన్నప్పుడు బాత్రూమ్ కబోర్డు, బాత్రూమ్ టాయిలెట్ ఫోటోలు పెట్టాలి కదా. నేను ఎక్కడ తప్పుగా మాట్లాడట్లేదు సాయి గారు. ఒక ముఖ్యమంత్రి గారు భార్య ఒక మహిళల మీద మనం మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిలో అది జగన్ మహల్ అంట. అన్ని వేల మీరు ఇంకా నిజంగా ఎప్రిషియేట్ చేయాలి సార్. ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి బిల్డింగ్ నిర్మించారు. సో అతి తక్కువ టైంలో నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారికి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, ఈ రోజు ఉంటున్నటువంటి ఆ తాత్కాలిక అసెంబ్లీ, ఆ తాత్కాలిక సచివాలయం చూస్తే చదరపడుకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు సార్. వర్షం వస్తే నీళ్లు గారుతా ఉంటాయి. దాన్ని ఒకసారి ఇక్కడ ఉన్నది చూస్తే ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయింది. అక్కడ అసెంబ్లీ సచివాలయం దాదాపు 800 కోట్లు అంత ఖర్చు పెట్టారు. మరి ఎందుకు అంత మంచిగా నిర్మించలేకపోయారు? అక్కడ అవినీతి జరిగింది. అక్కడ సచివాలయాలు, ఏదైతే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ ఆ నిర్మాణాల్లో. బట్ ఎక్కడైనా అవినీతి జరిగితే, ఏదైనా దుర్వినియోగం అంటారు. దుర్వినియోగం ఎట్లా అయింది? ఒక బిల్డింగ్ నిర్మించింది సార్ ప్రభుత్వం, దాన్ని ఎట్లయినా వాడుకోవచ్చు కదా రేపొద్దున. ఇప్పుడు రేపొద్దున సీఎం గారు క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున అదాని, అంబానీ అట్లాంటి వాళ్ళందరినీ మొత్తం కంపెనీలందరినీ ఇన్వైట్ చేసి, అక్కడ 2,000 కెపాసిటీ ఉన్నది ఉంది, 500 కెపాసిటీ ఉన్నది, 2,000 మంది 1,000 మంది కూర్చునేది, మొత్తం 3 రకాల కేటగిరీ రూములు పెట్టారు. సో మంచిగా మరి మీరు ఇన్వెస్టర్లను పిలిచి అక్కడే అసలు అంత అద్భుతమైన దాంట్లో బీచ్ వ్యూలో పెట్టి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయొచ్చు కదా. ఎక్కడో వెళ్ళి హోటల్లో తీసుకొని వాటికి రెంట్లు కట్టుతుంది దేనికి? అదేమన్నా దుర్వినియోగం అయిపోయిందా భవనం? మేము ఒకటి అనుకున్నాం, 3 ప్రాంతాలు సమానంగా ఉండాలన్న ఆలోచనతో, విశాఖపట్నానికి పరిపాలన రాజధాని వెళ్ళాలన్న ఆలోచనతో మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో మేము ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు. సో దానికే భూతార్థంలో చూపించేసి ఏదో అయిపోయింది ఈ రోజు తాను అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, మనం ఎలాగైనా మాట్లాడేయచ్చు, అక్కడ ఆ ఫోటోలు పెట్టేసి భారతి గారిది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిది అక్కడ పెట్టి ఆ బాత్రూమ్ దగ్గర ఫోటోలు ఈ ట్రోల్ చేస్తే ప్రజలు అన్ని గమనిస్తారు సార్. మేము నైతికంగా ఓడిపోలేదు, మళ్ళీ చెబుతున్నాం. మేము మంచి చేసి ఓడిపోయి ఉండొచ్చు. మాకంటే మీరు 10 మంచి చేస్తాం అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. వెయిట్ అండ్ సీ. ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోం కదా. 5 ఏళ్ళు మీ దానికోసం పోరాడతాం. మేము ఎక్కడ తప్పు చేయలేం, మళ్ళీ చెబుతున్నాం సార్. మేము తప్పు చేస్తుంటే నిజంగా కూడా ఈ రోజు టీవీ డిబేట్లు కూడా వచ్చేటటువంటి అంశం ఉండదు. మేము నిజంగా గర్వంగా చెప్తాం, మేము ఎక్కడ తప్పు చేసి ఓడిపోవాలా. మేము మంచి పరిపాలన అందించి ఓడిపోయాం. మాకంటే మీరు ఎక్కువ ఇస్తాము, 10,000 ఇచ్చే ప్లేస్ లో 15,000 ఇస్తాం, అమ్మఒడి 15,000 ఇచ్చేదంటే 3 ఉంటే 3కి ఇస్తాం. ఇలా ఈ రకాలుగా